అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మున్సిపాలిటీ మంత్రివర్యులు నారాయణ గారి ఆధ్వర్యంలో నర్సీపట్నం, ఎలమంచలి, విజయనగరం అలాగే నెల్లిమర్ల కార్పొరేషన్, మున్సిపాలిటీ మరియు నగర పంచాయతీలకు రివ్యూ జరిగింది. సాచ్యురేషన్ మోడ్లో మనం పనిచేసి ఈరోజు అన్ని మౌలిక సదుపాయాలు కూడా ప్రజలకి అందించే విధంగా ముందుకు నడవాలని మినిస్టర్ నారాయణ గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. మరి 2009లో నెల్లిమర్ల నగర పంచాయతీ చాలా అనాలోచితంగా ఒక పంచాయతీ నుంచి నగర పంచాయతీగా మార్చబడింది. అప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నది మౌలిక సదుపాయాలు లేక. మరి 2014-19లో మన ప్రభుత్వం వచ్చినప్పుడు సదుపాయాలు కల్పించినా కూడా 1924లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నీరుగార్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ 24లో మనం రాగానే అక్కడి పరిస్థితుల్ని, వాస్తవికతని చెప్పిన తర్వాత మినిస్టర్ గారు ప్రత్యేక బృందాలని పంపించి అక్కడ స్పెషల్ ప్లానింగ్ చేయించి మాకు డే 1 నుంచి 2024లో మేము ఎన్నికైన దగ్గర నుంచి కూడా మాకు నిధులు మంజూరు చేయడం జరుగుతున్నది. నెల్లిమర్ల నగర పంచాయతీ ప్రజల తరఫున ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారాయణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా అవసరం. మాకు వచ్చిన ప్రతి పనిని కూడా చేసుకుంటూ ప్రజల మన్నలను పొందుతూ ఈరోజు ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే మాకు 6 కోట్ల దాకా ఇవ్వడం జరిగింది. 15 ఫైనాన్స్ కాకుండా 6 కోట్ల పనులు కూడా వేగవంతంగా చేస్తున్నాం. అలాగే నీటి భద్రత కల్పిస్తూ వాటర్ పైప్ లైన్స్ అన్నీ పాడైపోయాయని చెప్పి మళ్ళీ ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ ద్వారా మనకి ఏఐబి ద్వారా 46 కోట్లు మంజూరు చేయడం అయింది. అది కాకుండా అమృత్ పథకం కింద ఇంకొక 2.65 crores కూడా మంజూరు చేయడం అయింది. నగర పంచాయతీలో ఇంత ఎత్తున వర్క్స్ చేయడం ఇదే మొదటిసారి. దానికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లిమర్ల నగరవాసులు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. ఇది నిజంగా చాలా మంచి శుభపరిణామము, అభివృద్ధికి ఇది బాట అని వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే అక్కడ వాస్తవికతను చూస్తే పైప్ లైన్లన్నీ కూడా పాడైపోయి, వాటర్ పైప్ లైన్లు డ్రైన్లలో ఉండి ఆ మురిగినీరు దాంట్లో కలిసిపోయి ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మేమందరం కూడా ప్రజల భద్రత కోసం, ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించుకోవడం కోసం ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మాకు కాలనీ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఉన్నప్పుడు హౌసింగ్ ఇచ్చారు. దాంట్లో ఒక రోడ్డు లేదు, ఒక కాలువ లేదు, ఒక వాటర్ సప్లై కూడా అక్కడ లేదు. ఖచ్చితంగా ఆ కాలనీలకు కూడా ఈరోజు రోడ్లు, కాలువలు, వాటర్ సప్లై ఇచ్చే విధంగా మనం కల్పించుకోవడం జరిగింది. ఈరోజు భాగంలో ఫుల్ సాచ్యురేషన్ మోడ్ రావడానికి మాకు నగర పంచాయతీకి ఒక ఆఫీస్ కూడా లేదు. ఇవన్నీ కలుపుకొని యూసీఎఫ్ కింద 24 కోట్లు, అలాగే మనకి హ్యామ్ అండ్ విఎంఆర్డిఏ కింద 20 కోట్లు ఇచ్చినందుకు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.